స్మిత సింగర్, ఆంటర్‌ప్రెన్యూర్, ఇంకా ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు కూడా తన పర్పస్ ఒక డిఫరెంట్‌గా ఉంది. ఈరోజు స్మిత గారు మనల్ని స్పెషల్‌గా ఇన్వైట్ చేశారు బృందావనంకి. బృందావనం ఏంటి, యాక్చువల్లీ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో అండి స్మిత గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మాకు ఇంత చక్కటి ప్లేస్కి పిలిచారు, ఏంటి కారణం మీరే చెప్పాలి ఆడియన్స్కి. ఓల్డ్ స్కూల్ అనే బ్రాండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బ్రాండ్ 1 year బ్యాక్ మార్కెట్లో వి లాంచ్డ్ ఇట్ అండి, విచ్ ఇస్ ఆల్ న్యాచురల్ స్కిన్ కేర్, విచ్ ఇస్ ఆల్ సర్టిఫైడ్, a lot of mostly with the purest of ingredients possible available, and they're all clean beauty, cruelty free clean beauty, అంటే చాలా సల్ఫేట్ సిలికాన్స్ ఏమీ లేకుండా అనేది కూడా. ఆ ప్లేస్ ఐ మీన్ ప్రోడక్ట్ ఒక్కటే కాదు, ఓల్డ్ స్కూల్ అనే ఒక బ్రాండ్ బిల్డ్ చేయడానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా ప్రపంచంలో లైక్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ క్యాచింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్. అండ్ మన పాత మన లైఫ్, మన ఓల్డ్, మన యాన్సిస్టర్స్, మన చైల్డ్హుడ్, మన అన్నీ మర్చిపోతా ముందుకెళ్ళిపోతే అందరము ఎవరికి అంటే ఎవరు ఉంటారు వీటిని రివైవ్ చేయటానికి, రీస్టోర్ చేయటానికి, అందరికీ గుర్తు చేయటానికి అనే ఒక పర్పస్తో బిల్డ్ చేసిన ఒక బ్రాండ్ ఓల్డ్ స్కూల్. బృందావనం ఏంటంటే ఇట్స్ అ ప్లేస్ వేర్ కృష్ణుడు ఉన్న చోట బృందావనం అని ఎందుకంటారు, బికాజ్ ఇట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్. ఆ ప్లేస్లో ఉన్నంత ఆనందం, దెర్ ఇస్ నో స్పేస్, దెర్ ఇస్ నో ఇది ఫర్ సారో ఆర్ పెయిన్. ఇక్కడ ఓన్లీ జాయ్, ఓన్లీ బ్లిస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇట్ హ్యాస్ టు బీ దట్ మూమెంట్ వేర్ ఇట్లా వచ్చి మళ్ళీ ఎప్పుడు వెనక్కి వచ్చి ఉందామా ఇక్కడ అని ఉండాలి. అండ్ అన్ని సర్వీసెస్ కూడా వాట్ ఎవర్ దే గెట్ డన్ హియర్, could be face rituals, head, hand, foot, body, ఏ rituals అయినా కూడా all of them are very very carefully curated for healing therapies. So మాకు naturopathy ఉన్నారు, we have a doctor also here, we have products that are for facials, manicures, pedicures, then head mask. మనకి hair oil is one of our champion product, it's 63 herbs తో చేసింది అది. అలాగా ఒక క్రిస్టల్స్ అనేవి కూడా చాలా ఏన్షియంట్ రిచువల్స్, థెరపీస్, వాటిని ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ వి ఇన్ఫ్యూజ్డ్ దెమ్ ఇంటూ ఆయిల్స్ అండ్ వాటిని థెరపీస్కి వాడతాము ఫర్ హీలింగ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ హోలిస్టిక్ హీలింగ్ స్పేస్ ఫర్ ద మైండ్, బాడీ అండ్ సోల్. ఓల్డ్ స్కూల్కి వెళ్తే చిన్నప్పటి నుంచి మీ ఓల్డ్ స్కూల్ మెమరీస్ ఏమున్నాయి? ఈ ఇన్స్పిరేషన్ వెనుక ఐఎమ్ షూర్ ఇట్ క్యాన్ బి యువర్ మామ్, యువర్ ఫ్రెండ్, యువర్ డాడ్. సో నాకు మా నాయనమ్మ, షీ పాస్డ్ అవే నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడే, కానీ ఆవిడ నా గుర్తు ఏంటంటే ప్రతి శనివారం ఆదివారం ఇంటి వెనకాల ఒక కాటేజ్ లాగా ఉండేది. ఆ కాటేజ్లో కూర్చొని నలుగు పెట్టి, నూనె పెట్టి, మీగడ పెట్టి అంతా చేసేవారు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మెమరీ దట్ ఐ స్టిల్ రిమెంబర్. నాకు ఇంకా అంటే 6 ఏళ్ళు అనే ఏజ్లో ఎన్ని గుర్తుంటాయి, బట్ నాకు ఎందుకో ఆ 6 years ఏజ్ లోపు ఉన్న ఆ ఫ్యూ ఇయర్స్ ఆవిడతో చాలా మెమరీస్ ఉన్నాయి, నాయనమ్మతో. సో ఐ వుడ్ సే దట్ నా ఫస్ట్ గ్రాటిట్యూడ్ అండ్ దిస్ ఈజ్ లైక్ అ ట్రిబ్యూట్ టు హర్ అండ్ ఆల్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ యాన్సిస్టర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, దట్ వీ గివ్ బ్యాక్ వెరీ వెరీ హెల్దీ స్కిన్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ టు ఎవ్రీబడి. మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పారు. ఇప్పుడు ఒక ఓల్డ్ స్కూల్ అంటే మీరు ఇంత మోడర్నిజంలో ఉండి, ఇండస్ట్రీలో ఉండి కూడా మీ డాటర్ కూడా ఓల్డ్ స్కూల్ రిచువల్స్ ఇవన్నీ నేర్పించారా మరి? తను చాలా ఓల్డ్ సోల్ అండి, నా కూతురు నాకన్నా కూడా. సో ఐ థింక్ మనం ఏమైతే మనం మనతో ఎలా అయితే పెరుగుతారో, మనం ఏదైతే మాట్లాడతామో వాళ్ళు కూడా అవే అలవాటు అయిపోతాయి వాళ్ళకి కూడా అని నా నమ్మకం. సో ఐ థింక్ ఫర్ మీ ఇట్ వాజ్, ఆ పిల్ల చాలా ఓల్డ్ సోల్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. షీఈస్ వెరీ వెరీ ట్రెడిషనల్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అట్లా అని మోడర్న్ థింగ్స్ తెలీదా, అర్థం కావా అంటే అవి తెలుసు ఇవి తెలుసు, బట్ షీఈస్ వెరీ గ్రౌండెడ్ అండ్ రూటెడ్. సో అది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. కొన్ని సర్ప్రైజెస్ మీకు ఇచ్చారు తను, ఎలాంటి? వాట్స్ హర్ నేమ్? శివి. సో శివి హ్యాస్ గివెన్ యూ సమ్ సర్ప్రైజెస్. అరే ఏంటి ఇది, మా అమ్మగారు చెప్పేవారు, ఇదేంటి శివి చెప్తుందని, అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే నేను శివి దగ్గర, శివి వల్ల నేర్చుకున్నాయి అందరికన్నా ఎక్కువ అయి ఉంటాయి. బికాజ్ షీ టీచర్స్ అస్, లేదు అంటే అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అది జనరలీ మదర్కి చైల్డ్ మీద ఎక్కువ ఉంటాయి అంటారు కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది
తనకి నా మీద అన్కండిషనల్ లవ్ నాకన్నా కూడా అని నాకు చాలా ప్రాణం, కానీ తనకి ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. అంత అన్కండిషనల్ లవ్ అనేది నేను తన దగ్గరే నేర్చుకున్నాను. మెనీ థింగ్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ నాకు రోజు చూసేది. బట్ చాలా ఉంటాయి, తను మాట్లాడే విధానంలో చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఐ థింక్ పిల్లలు టీచర్స్ మోర్ దెన్ దే లెర్న్ ఫ్రమ్ అస్. అది గమనిస్తే. I'm sure you have a tattoo of Shivi also in your hand. Yes. టాటూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది. సో మీరు ఓన్లీ శివి టాటూ ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే షీఈ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ మై లైఫ్ కదా, అందుకు. ఎవరికైనా ఐ థింక్ మదర్కి పిల్లలు మోస్ట్ ప్రెషియస్. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కొన్ని మోడర్నిజం అంటారు, ఐటీ అండ్ ఏఐ అండ్ ఆల్ దాట్. అందులో ఓల్డ్ స్కూల్ బృందావనం ఇస్ అ న్యూ కాన్సెప్ట్. ఇట్స్ అ ఓల్డ్ కాన్సెప్ట్ ఫార్మాటెడ్ ఇన్ అ న్యూ వే. సో వాట్ యూ వుడ్ లైక్ టు టెల్ యంగ్స్టర్స్ హూ వాంట్ టు కమ్ హియర్? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచం ఏజ్తో సంబంధం లేకుండా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక వయసుతోనే వస్తుంది స్ట్రెస్ అనే సిచ్యువేషన్ లేదు. సో మై థింగ్ ఇస్ హూ ఎవర్ కమ్స్ టు బృందావనం, ఆర్ పర్పస్ ఇస్ వాళ్ళని ఫ్రీ ఆఫ్ ఎవ్రీథింగ్ చేసి బయటికి పంపించాలని. అంటే యూ జస్ట్ బికమ్ లైక్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగైన్. నేను ఎప్పుడు మళ్ళీ వచ్చి ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ స్పేస్, కాసేపు ఉండి వెళ్ళాలి ఇక్కడ. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ థెరపీస్, జస్ట్ అబౌట్ వాకింగ్ ఇన్ అండ్ ఫీలింగ్ డిఫరెంట్. స్మిత గారు, మీరు ఫిట్నెస్ వైపు, యోగా వైపు, స్పిరిచువల్ వైపు చాలా వెళ్ళారు. సో మీ డైలీ రెజ్యూమ్ ఏంటి? డైలీ రొటీన్ అంటానికి నేను డెఫినెట్గా వర్కౌట్ అయితే చేస్తాను, ఏదో ఒక ఫామ్లో. ఐదర్ స్పోర్ట్, ఐదర్ జిమ్ చేయటం కానీ, స్పోర్ట్ కానీ, కాసేపు వాక్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఒక గేమ్ ఆడతాను ఏదో ఒకటి. సో దట్ కీప్స్ మీ వెరీ యాక్టివ్ ఫర్ ష్యూర్. అండ్ నా వర్క్ ఏమి నేను 10ంటికి ఆఫీస్కి వెళ్ళి కూర్చొని 6ంటికి ఇంటికి వచ్చేలాగా ఉండదండి. బికాజ్ నాది ఆల్సో క్రియేటివ్ పీపుల్కి ఒక చోట కూర్చొని నువ్వు ఇలాగే ఉండాలి అంటే అవ్వదు. యూ హ్యావ్ టు రన్ అరౌండ్, యూ హ్యావ్ టు బీ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, రైట్? సో నాకు మై వర్క్ స్పేస్ ఇస్ వేర్ ఎవర్ ఐ యామ్. ఒకరోజు ఇదే నా వర్క్ స్పేస్ అవుతుంది, ఒకరోజు ఆఫీస్కి వెళ్తాను, ఒకరోజు ఇంట్లో నుంచే చేసుకుంటాను. బట్ ఐ లైక్ టు మిక్స్ మై వర్క్ డే. అంటే మొత్తం ఇలాగే ఉండాలి అని కాదు, మధ్య మధ్యలో నాకు మ్యూజిక్ డోస్ పడకపోతే అదొక బాధ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మీ బిజీ షెడ్యూల్లో మేము వచ్చాము, మీతో మాట్లాడాము. ఫైనలీ, వాట్ ఈస్ లవ్ టు స్మిత? వాట్ ఈస్ లవ్ టు స్మిత? లవ్ ఈజ్ అబౌట్ నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్, అండ్ లవ్ ఈజ్ అబౌట్ గివింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వి లవ్ యూ. థ్యాంక్ యూ. సో దాట్ వాస్ స్మిత గారు. చూసారు కదా, స్మిత గారు అంటున్నారంటే లవ్ అంటే జడ్జ్మెంటల్ కాదు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లవ్ ఇవ్వడం, అదే ట్రూ లవ్. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.